వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనక నుంచి జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి జూలై 25th 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గివ్ ఇట్ లైక్. అండ్ అలాగే ఈరోజు ముందుగా వచ్చిన ఆర్టికల్స్ చూస్తే మనకి ఇంపార్టెంట్ ఇక్కడ హెడ్లైన్ చూస్తే మనకి షుడ్ ఇండియా రిలాక్స్ అడాప్షన్ ప్రొసీడ్యూర్స్ అని చెప్పించారు. 13 పేరెంట్స్ వై ఫర్ ఈచ్ చైల్డ్ ఫ్రీ ఫర్ అడాప్షన్. పార్లే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. పార్లే అంటే డిస్కషన్. సో ఆపోజిట్ సైడ్స్ అంటే ఆపోజిట్ స్టాన్స్ తీసుకొని ఒక డిస్కషన్ చేయడాన్ని మనం పార్లే అని చెప్పేసి డిస్క్రైబ్ చేస్తాం మనం. దీని మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ అడాప్షన్ ప్రొసీడ్యూర్ని కొంచెం రిలాక్స్ చేయాలి, ఇండియా రిలాక్స్ చేయాలా అని చెప్పేసి దాని గురించి డిస్కషన్ జరిగిందని చెప్పించారు. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ అనాలిసిస్లో ఒక 3-4 days బ్యాక్ ఇండియన్ అడాప్షన్ ప్రొసీడ్యూర్ అంటే చైల్డ్ అడాప్షన్ ప్రొసీడ్యూర్ ఎలా ఉంది, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి అని కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాం. సో ఇది రిపిటేటివ్ ఆర్టికల్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ అలాగే ఇక్కడ ఒక డేటా పాయింట్ చూస్తే మనకి 13 పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ఒక చైల్డ్ అడాప్షన్కి ఫ్రీగా ఉంటే సో ఆ చైల్డ్ కోసం 13 పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ డేటా పాయింట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియా అండ్ యూకే ఇంకా ట్రేడ్ ప్యాక్ట్ డ్యూరింగ్ మోదీస్ విజిట్. సో మోదీ యూకే విజిట్కే వెళ్ళారు. అండ్ అలాగే టుమారో అంటే జూలై 26th మాల్దీవ్స్ వెళ్తారు, ఎందుకంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి అటెండ్ అవ్వడానికి వెళ్తారు. సో యూకే విజిట్లో భాగంగా మనకి ఇక్కడ ట్రేడ్ ప్యాక్ట్ అనేది సైన్ చేయబోతున్నారు. సో దాన్ని మనం కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి చెప్తాం మనం, CETA అని చెప్పేసి అంటాం. సో ఈ ట్రేడ్ డీల్ అనేది ఫార్మర్స్కి అండ్ అలాగే MSMEస్కి ఫుట్వేర్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్కి ఎక్కువగా బెనిఫిట్ అవుతుంది మన ఇండియన్ సైడ్ చూస్తే. అండ్ అలాగే బ్రిటిష్ ప్రొడక్ట్స్గా అక్కడి నుంచి ఏవైతే మనకి ఇంపోర్ట్ చేసుకుంటామో అవి లెస్ టారిఫ్స్ని విధిస్తాము ఇండియాలో అని చెప్పేసి ఈ ట్రేడ్ డీల్లో ఒక పార్ట్. అండ్ అలాగే ఇది మనకి సైన్ చేసింది మనకి కామర్స్ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ విత్ హిజ్ కౌంటర్ పార్ట్ అంటే బ్రిటిష్ సైడ్ నుంచి. సో కౌంటర్ పార్ట్తో ఆయనతో సైన్ చేశారు. సో మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్. అండ్ అలాగే యూకే ప్రైమ్ మినిస్టర్ మనకి కియర్ స్టార్మర్. సో యూకే ప్రైమ్ మినిస్టర్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే అలాంగ్ విత్ దీస్ సెక్టర్స్ మనకి సీ ఫుడ్ కూడా మనకి సీ ఫుడ్ సెక్టర్ కానీ అండ్ అలాగే ఇంజనీరింగ్ గూడ్స్ సెక్టర్ కానీ ఎక్కువ బూస్ట్ అనేది వస్తుంది దీనివల్ల. అండ్ మెడికల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ ప్రొడ్యూస్ చేసిన మెడికల్ డివైజెస్కి ఏరోస్పేస్ పార్ట్స్కి ఇండియాలో ఎక్కువ లెస్ టారిఫ్స్ని విధించి ఇండియాలో ప్రమోట్ చేస్తారు అండర్ దిస్ ట్రేడ్ ప్యాక్ట్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి దివీస్ ల్యాబ్ డొనేట్స్ 3.21 crores టు బూస్ట్ AU's ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి సో దివీస్ ల్యాబ్ అనేది ఈ కంపెనీ అనేది ఒక 3.21 crore CSR ఫండ్ కింద ఇచ్చింది. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్లో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసింది. సో 3.21 crores డొనేషన్ ఇచ్చింది. సో ఇక్కడ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో చూద్దాం. సో ఇది మ్యాండేటరీగా చేసింది మనకి అండర్ దిస్ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం 2014 నుంచి ఎఫెక్ట్లో వచ్చింది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్ అనేది. సో అండర్ దిస్ కంపెనీస్ యాక్ట్ దీన్ని స్టార్ట్ చేశారు. అండ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే నథింగ్ బట్ లాస్ట్ 3 yearsలో ఏదైనా కంపెనీకి వచ్చిన లాస్ట్ 3 years టోటల్ ప్రాఫిట్లో 2% మాత్రం ఇట్లాంటి గుడ్ థింగ్స్ కోసం ఖర్చు చేయాలి. అంటే సోషల్లీ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడానికి సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ కానీ ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం కానీ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడం కానీ సో ఇట్లాంటి ఒక సోషల్ యాక్టివిటీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. 2% నెట్ ప్రాఫిట్లో లాస్ట్ 3 years నెట్ ప్రాఫిట్లో 2%. సో ఇది మ్యాండేటరీ చేసింది. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగానే ఇక్కడ దివీస్ ల్యాబ్ కూడా 3.21 crores అనేది AU ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్కి డొనేట్ చేసింది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ పిక్చర్ చూస్తే మనకి ఆఫ్ టు న్యూ హోమ్ అని చెప్పి హెడ్డింగ్తో ఇచ్చారు. ఇక్కడ ఈ పిక్చర్ ఎలిఫెంట్ని మనకి యానిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా బన్నేరుకట్ట బయోలాజికల్ పార్క్ బెంగళూరులో ఉంది. సో అక్కడి నుంచి హిమేజీ సెంట్రల్ పార్క్ అని జపాన్లో ఉంది. సో అక్కడికి సెండ్ చేయబోతున్నారు. సో ఈ వర్కర్స్ ఈ ఎలిఫెంట్ని ఆ క్యారేజ్ ఏదైతే ఉందో సో అందులోకి షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి పిక్చర్ని డిస్క్రైబ్ చేస్తూ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ యానిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా మనం అంటే ఇండియా సో జపాన్కి ఈ ఎలిఫెంట్ అనేది పంపిస్తుంది. సో ఇక్కడ ద సెకండ్ బ్యాచ్ ఆఫ్ 4 elephants. సో సెకండ్ బ్యాచ్ ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఎలిఫెంట్స్ వర్ ట్రాన్స్ఫర్డ్. దిస్ ఇస్ ద సెకండ్ బ్యాచ్ ఒక 4 elephants ట్రాన్స్పోర్ట్ చేయబోతున్నారు త్రూ ఏ కార్గో ప్లేన్ ద్వారా బెంగళూరు నుంచి ఒసాకా అంటే జపాన్లో ఒసాకా సిటీలో సో ల్యాండ్ అవుతాయి. అండ్ వెటర్నరీ డాక్టర్స్ అండ్ వీల్ అకంపెనీ ది ఎలిఫెంట్స్. సో వెటర్నరీ డాక్టర్స్ ఎలిఫెంట్స్తో పాటు అకంపెనీ అంటే ఉంటారు. అండ్ 2 weeks పాటు అక్కడ కొత్త ఎన్వైరన్మెంట్కి అడాప్ట్ అవ్వడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో యానిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా
సో దీస్ ఎలిఫెంట్స్ ఆర్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ టు జపాన్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి కర్ణాటక విల్ గో అహెడ్ విత్ మహాదాయి ప్రాజెక్ట్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మహాదాయి ప్రాజెక్ట్ అనేది సో ఏ రివర్ మీద ఉందంటే సో మండోవి రివర్ మీద ఉంది. సో ఈ మండోవి రివర్ దిస్ ఇస్ ద అదర్ నేమ్, యాక్చువల్ నేమ్ వచ్చేసి మహాదాయి రివర్ అని చెప్పేసి దాన్ని అంటాం. సో దాని మీదే మహాదాయి ప్రాజెక్ట్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. సో దీనికి అదర్ నేమ్ వచ్చేసి మనకి మండోవి రివర్ అని కూడా అంటాం. సో ఇది స్టార్ట్ అవ్వడం మనకి భీమ్గఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీలో స్టార్ట్ అవుతుంది. ఆరిజినేషన్ వచ్చేసి భీమ్గఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ కర్ణాటకలో ఉంది. సో అక్కడ స్టార్ట్ అయ్యి సో దిస్ పాసెస్ త్రూ అండ్ ఎంటర్స్ గోవా. సో గోవాలోనే మనకి గోవాలోకి ఎంటర్ అయిన తర్వాత అరేబియన్ సీలో కలిసిపోతుంది రివర్. సో ఇక్కడ చూస్తే ఈ గోవా ఏంటంటే లోవర్ రైపేరియన్ స్టేట్ కాబట్టి ఈ కర్ణాటక ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తానంటుంది దాని మీద. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే మహాదాయి ప్రాజెక్ట్ ఏంటంటే కలసా బందూరి ప్రాజెక్ట్ అని చెప్పేసి. సో ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఈ మహాదాయి రివర్లో ఉన్న వాటర్ని మలప్రభా రివర్కి డైవర్ట్ చేసి సో దానివల్ల లాట్ ఆఫ్ డ్రింకింగ్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆ రీజియన్లో కర్ణాటకలో ఉన్న రీజియన్లో డ్రింకింగ్ వాటర్ నీడ్స్ కానీ అండ్ అలాగే అగ్రికల్చర్ నీడ్స్ కానీ సో ఆ వాటర్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయబోతున్నారు. సో ఈ వాటర్ని ఈ మహాదాయి రివర్ నుంచి మలప్రభా రివర్కి షిఫ్ట్ చేయడానికి. సో ఆ ప్రాజెక్ట్ని ఏం చెప్తుందంటే గోవా వచ్చేసి అబ్జెక్షన్స్ రేజ్ చేస్తుంది, ఎందుకంటే లోవర్ రైపేరియన్ స్టేట్ కాబట్టి సో ఎకో సిస్టమ్ కానీ అన్నీ దెబ్బతింటాయని చెప్పేసి సో ఇట్ ఈస్ అపోజింగ్. సో అయినా సరే కర్ణాటక విల్ గో అహెడ్ విత్ మహాదేవి ప్రాజెక్ట్ అని చెప్పేసి అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ అలాగే ఈ మహాదాయి రివర్ మీదే మనకి దూద్ సాగర్ వాటర్ ఫాల్స్. సో దూద్ సాగర్ వాటర్ ఫాల్స్కి ఆరిజిన్ కూడా ఈ మహాదాయి రివరే. అండ్ అలాగే సలీం అలీ బర్డ్ శాంచురీ కూడా మనకి సలీం అలీ బర్డ్ శాంచురీ ఈ గోవాలోనే ఉంది. ఇది కూడా మనకి సలీం అలీ బర్డ్ శాంచురీ మహాదాయి రివర్లో భాగంగానే రివర్ పక్కనే ఉంటుంది. సలీం అలీ బర్డ్ శాంచురీ కూడా మనకి గోవాలో ఉంది. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ పేజ్లో చూస్తే మనకి అవుట్ ఆఫ్ 4 ఆర్టికల్స్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ 1 ఆర్టికల్ ఇస్ రిపిటేటివ్ ఆర్టికల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం మనం. ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే మనకి ద ఇండియా యూకే ఎఫ్టీఎస్ స్పెల్స్ ఎ పూర్ డీల్ ఫర్ పబ్లిక్ హెల్త్ అని చెప్పించారు. సో మనం ఆల్రెడీ హెడ్లైన్లో చూసాం, మనం ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సైన్ చేశారు. సో యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ సైన్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే దీన్ని మనం కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇప్పుడు మనం సైన్ చేయబోతున్నాం, ఇండియా అండ్ యూకే మధ్య జరుగుతుంది. సో ఎకనామిక్ పర్స్పెక్టివ్లో చూస్తే బోత్ కంట్రీస్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల. కానీ దిస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుడ్ పోజ్ ఏ పబ్లిక్ హెల్త్ ఛాలెంజ్ని ఒక రిస్క్ ఉంది మనకి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే యూకే మేడ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని హై ఫ్యాట్ షుగర్ అండ్ సాల్ట్ ఫుడ్స్ కింద డెసిగ్నేట్ చేయబడిన ఫుడ్స్ అవన్నీ. సో అవి లాంగ్ టర్మ్ హెల్త్ రిస్క్ అనేది మనకి ఇండియన్స్కి దానివల్ల రిస్క్ ఉన్నది, లాంగ్ టర్మ్ హెల్త్ రిస్క్స్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే దానికి ఉన్న చీపర్ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో అండ్ అలాగే అగ్రెసివ్ మార్కెటింగ్ చేస్తారు. సో యూకే నుంచి వచ్చిన ఈ ఇంపోర్ట్ అయిన ఈ బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ అగ్రెసివ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ చేసి అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ చేసి చీపర్ ప్రైసెస్ పెట్టి సో లాట్ ఆఫ్ కన్జంప్షన్ అనేది పెంచుతారు. దానివల్ల ఎక్కువగా ఈ కన్జంప్షన్ అనేది పెరిగిపోవడం వల్ల ఈ డైట్ రిలేటెడ్ డిసీజెస్ అనేవి వస్తుంటాయి, ఒబేసిటీ కానీ డయాబెటీస్ కానీ వస్తూ ఉంటాయి. అండ్ అలాగే దానికి మనం అగెనెస్ట్గా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే సరైన రెగ్యులేషన్స్ అనేవి పెట్టాలి దాని మీద. అండ్ అలాగే అడ్వర్టైజ్మెంట్ ఈ హై ఫ్యాట్ అండ్ షుగర్ సాల్ట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అడ్వర్టైజ్మెంట్ బ్యాన్ అనేది విధించాలి మనం. అండ్ అలాగే పెయిడ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ కంప్లీట్ బ్యాన్ అనేది విధించారు. అండ్ అలాగే ఫ్రంట్ ఆన్ ప్యాక్ న్యూట్రిషన్ లేబులింగ్ సిస్టమ్ అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అంటే క్లియర్లీ ఒక గ్రీన్ కలర్ ఉంటే దాని మీద క్లియర్లీ ఒక గ్రీన్ కలర్ సింబల్ ఉంటే సో దట్ ఈస్ గుడ్ ఫర్ అంటే లో లెవెల్స్ ఆఫ్ ఫ్యాట్ ఉన్నది, షుగర్స్ ఉన్నాయి అని చెప్పేసి క్లియర్ ఇండికేషన్. అండ్ యాంబర్ కలర్ ఉంటే మీడియం రిస్క్. అండ్ అలాగే రెడ్ ఉంటే మాత్రం హై రిస్క్, ఎందుకంటే హై సాల్ట్ అండ్ షుగర్ అండ్ సాల్ట్స్ ఉంటాయి ఆ ఫుడ్స్లో అని చెప్పేసి క్లియర్గా ఫ్రంట్ ఆన్ ప్యాక్ న్యూట్రిషన్ లేబులింగ్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు, అంటే కలర్ కోడెడ్ కింద. కానీ ఇండియాలో అటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి లేవు, ఎందుకంటే ఇండియాలో క్లియర్లీ స్టార్ లేబులింగ్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అంటే జస్ట్ 5 స్టార్స్ వరకు ఉంటాయి. సో లెస్ నెంబర్ ఆఫ్ స్టార్స్ ఉంటే ఇట్ ఈస్ మోర్ రిస్క్, హ్యావింగ్ అ గ్రేటర్ రిస్క్ అని చెప్పేసి అర్థం. అండ్ అలాగే మన ఇండియాలో ఏం చేస్తున్నారంటే ఈ కార్టూన్స్ బొమ్మలు అవి వేసి ఫుడ్ ప్రొడక్ట్స్ మీద చిల్డ్రన్ని టార్గెట్ చేస్తున్నారు. అండ్ అలాగే సెలబ్రిటీస్ ఎక్కువగా ఎండోర్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వాటిని కన్స్యూమ్ చేయరు, కానీ వాళ్ళు ఈ ప్రమోషన్లో ఎక్కువగా భాగంగా అడ్వర్టైజ్మెంట్లు చేసి
సో వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ చేసి సో వాటి కన్సంప్షన్ అనేది ఫుడ్ ఇండస్ట్రీ ఎక్కువగా పెంచుతున్నారు. సో మిస్‌లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువైపోయాయి ఇండియాలో. సో దానికి సరైన రెగ్యులేషన్ అనేది లేదు. సో దాన్ని మనం అరికట్టాలి అంటే డెఫినెట్లీ మనం ఈ ఫ్రంట్ ఆన్ ప్యాకేజ్ న్యూట్రిషన్ లేబులింగ్ అనేది తీసుకురావాలి. ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ స్టార్ రేటింగ్ బదులు సో అది తీసుకురావాలి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి చాలా వరకు పెరిగిపోతున్నాయి ఇండియాలో చూస్తే. ఈ ఒబేసిటీ లార్జ్ అక్రాస్ అంటే ఓవరాల్ వరల్డ్‌లో కూడా పెరిగిపోతున్నాయి. కానీ ఇండియా ఈజ్ విట్నెసింగ్ హ్యూజ్ ఇంక్రీజ్ ఇన్ దిస్ ఒబేసిటీ రిలేటెడ్ కేసెస్. అండ్ అలాగే దీనివల్ల ఇప్పుడు ఇలాంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఇది ఇంకా మనకి పబ్లిక్ హెల్త్‌కి ఒక ఛాలెంజ్ కింద మారుతుంది. అండ్ అలాగే సఫిషియెంట్ సేఫ్ గార్డ్స్ లేవు మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్‌కి ఇది దారి తీస్తుంది అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అండ్ అలాగే ఇట్ ఈస్ స్టిల్ నాట్ లేట్ అని చెప్పేసి ఇక్కడ కన్క్లూజన్ చూస్తే మనకి దిస్ ఈస్ ద రైట్ ఆపర్చునిటీ. ఇప్పుడే మనం పబ్లిక్ హెల్త్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈ ఎఫ్‌డీఏ సో దాని మీద సరైన రెగ్యులేషన్స్ తీసుకొచ్చి అడ్వర్టైజ్మెంట్ని రెగ్యులేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అలాగే మ్యాండేటరీ చేయాలి. ఈ ఫ్రంట్ ఆన్ ప్యాకేజ్ న్యూట్రిషన్ లేబులింగ్ అనేది మ్యాండేట్ చేయాలి. అండ్ అలాగే వార్నింగ్ సింబల్స్ కానీ అండ్ అలాగే షుగర్ బోర్డ్స్, ఆయిల్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్కూల్స్లో క్లియర్గా హెల్త్ ప్రమోటింగ్ అంటే డైటరీ రిలేటెడ్ హెల్త్ ప్రమోటింగ్ స్కూల్స్ కింద వాటికి గుడ్ ఎంట్రీ పాయింట్లోనే మనం వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అండ్ అలాగే ఈ స్కూల్స్ చుట్టుపక్కల కానీ స్కూల్స్లో కానీ ఈ ప్యాకేజ్డ్ అన్‌హెల్తీ ఫుడ్ ఐటమ్స్‌ని బ్యాన్ చేయాలి. సో అక్కడ అవైలబుల్‌గా ఉండే విధంగా ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఇది పబ్లిక్ హెల్త్ ఇష్యూ కింద తయారవుతుంది ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఎకనామిక్ బెనిఫిట్స్ చూసుకుంటే బాగానే ఉంటుంది కానీ లాంగ్ టర్మ్‌లో మాత్రం ఎవ్రీ ఏజ్ గ్రూప్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. సో దాని మీద మనం వెంటనే అర్జెంట్‌గా స్టెప్స్ అనేవి తీసుకోవాలని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి స్లో రివైవల్ ఇండియాస్ టైస్ విత్ చైనా ఆర్ ఆన్ ద మెండ్ బట్ మ్యూచువల్ ట్రస్ట్ నీడ్స్ రీబిల్డింగ్ అని చెప్పించారు. సో ఇండియా టైస్ విత్ చైనా ఆర్ ఆన్ ద మెండ్ అంటే ఆన్ ద మెండ్ ఫ్రేజ్ ఇంపార్టెంట్ మనకి. ఆన్ ద మెండ్ అంటే రికవరింగ్, ఇంప్రూవింగ్. సో ఇంప్రూవ్ అవుతున్నాయి ఇండియాకి చైనాకి మధ్య టైస్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయి. రీసెంట్లీ మనకి ఇండియా డెసిషన్ తీసుకుంది టు రీస్టార్ట్ టూరిస్ట్ వీసాస్. చైనీస్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టూరిస్ట్ వీసాస్ రీస్టార్ట్ చేసింది. ఆఫ్టర్ గల్వాన్ క్లాష్ 2020లో గల్వాన్ క్లాష్ జరిగిన తర్వాత రీస్టోర్ చేయడం ఇది ఫస్ట్ టైం. సో డిప్లొమాటిక్ పరంగా కూడా ఎంగేజ్మెంట్ అనేది బాగా జరుగుతుంది. ఇది ఎందుకు చేస్తారు అంటే రీసెంట్లీ మనకి చైనా రీఓపెన్ చేసింది. కైలాష్ మానసరోవర్ యాత్ర పిల్గ్రిమేజ్ అనేది రీఓపెన్ చేసింది కాబట్టి. అండ్ అలాగే రెండు సైడ్స్ కూడా ఒక డైరెక్ట్ ఫ్లైట్స్ రివైవ్ చేయడానికి ఒక ఆలోచిస్తున్నారు. అండ్ అలాగే జర్నలిస్ట్కి వీసాస్ దెన్ విల్ ఫాలో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఎకనామిక్ ఇష్యూస్, ట్రేడ్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇండియా హ్యాస్ పుట్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది చైనీస్ ఇన్వెస్ట్మెంట్ మీద కానీ. అండ్ అలాగే చైనాస్ ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది మనకి. ఫర్టిలైజర్, క్రిటికల్ మినరల్స్ మీద చైనా ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టింది. అండ్ ఈ సప్లై చైన్ ఇష్యూస్ గురించి కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ మంత్లో మనకి ఆగస్ట్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి మోదీ ఈజ్ లైక్లీ టు అటెండ్. సో అక్కడ ఈ మెగా డ్యామ్ ప్రాజెక్ట్ బ్రహ్మపుత్ర మీద చైనా ఈజ్ ప్లానింగ్. బ్రహ్మపుత్ర నది మీద యార్లుంగ్ సాంగ్పో అంటారు వాళ్ళు, బ్రహ్మపుత్రని అలా పిలుస్తారు. యార్లుంగ్ సాంగ్పో అని చెప్పి టిబెట్లో పిలుస్తారు. సో అక్కడ మెగా డ్యామ్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది చైనా. సో దాని గురించి కూడా డిస్కస్ చేయడానికి ఆన్ ద కార్డ్స్లో ఉంది. అది ఆ మ్యాటర్ కూడా డిస్కషన్ తీసుకొస్తారని చెప్పి ఇచ్చారు. అండ్ అలాగే కాకపోతే ఎన్ని అయినప్పటికీ గల్వాన్ క్లాష్ జరిగినప్పుడు PLA అంటే పీపుల్ ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో ఈ చైనీస్ ఆర్మీ ఏదైతే ఉందో సో వాళ్ళు దాన్ని బ్రీచ్ చేసి ట్రాన్స్గ్రెస్ చేశారు. అంటే అక్రమంగా చొరబడ్డారు ఆ LAC లైన్ దాటి. సో దానివల్లే గల్వాన్ క్లాష్ అనేది జరిగింది. సో అక్కడ మళ్ళీ రీస్టోరేషన్ ఆఫ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఆ బోర్డర్ ఏరియాస్లో మళ్ళీ నార్మల్సీ రావడానికి ట్రై చేస్తున్నారు. అండ్ అలాగే వితౌట్ కానీ దాని గురించి ఎక్కువగా డిస్కషన్ జరగట్లేదు. ఆ బఫర్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ బఫర్ జోన్స్ని క్రియేట్ చేసి ప్రీ-2020 లెవెల్స్లో ఎలా ఉందో అక్కడ మళ్ళీ రీస్టోర్ చేయాలి ప్యాట్రోలింగ్ కానీ. అండ్ అలాగే అక్కడ డిస్మాంటిల్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ అలాగే అక్కడున్న ట్రూప్ డీఎస్కలేషన్ అనేది జరగాలి. సో వాటి గురించి కూడా డిస్కషన్ జరగాలి. సో అది ఎంతవరకు జరుగుతుంది అనేది ట్రాన్స్పరెంట్గా బయట పెట్టాలి. ఇన్స్టెడ్ ఈ ఒక ఎంగేజ్మెంట్ డిప్లొమాటిక్ పరంగా జరిగిపోతున్నప్పటికీ ఒక ట్రాన్స్పరెన్సీ అనేది లేకపోతే ఈ రివైవింగ్ రిలేషన్స్ అనేవి రిస్క్లో పడతాయి అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి క్లీన్ హౌస్ అని చెప్పి సెప్టిక్ ట్యాంకర్ డీస్లడ్జింగ్ మస్ట్ బి మెకనైజ్డ్ కంప్లీట్లీ. సో దీని గురించి కూడా మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసాం. ఎందుకంటే సోషల్ జస్టిస్ మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ మనకి క్లియర్లీ సోషల్ ఆడిట్ జరిపినప్పుడు లాట్ ఆఫ్ హజార్డస్ క్లీనింగ్ డెత్స్ అనేవి జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ మ్యాన్ హోల్స్ క్లీన్ చేసినప్పుడు, సివర్స్ క్లీన్ చేసినప్పుడు, డ్రైనేజ్ సిస్టమ్స్ క్లీన్ చేసినప్పుడు సరైన ఎక్విప్మెంట్ లేక మనుషులు డైరెక్ట్గా దిగుతున్నారు. సో మోస్ట్ ఆఫ్ అందులో ఎక్కువగా దళిత్స్ ఉంటున్నారు. సో వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. సో దాని గురించి ఒక రిపోర్ట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇచ్చింది. సో దాని రిలేటెడ్
సో ప్రీవియస్లీ 2 days బ్యాక్ దీని గురించి డిస్కస్ చేసాం. సో దాని రిలేటెడ్ ఆర్టికల్ మళ్ళీ వచ్చింది. సో ఇక్కడ క్లియర్లీ కొన్ని స్కీమ్స్ అనేవి ఇచ్చారు. సో మనం ఎలాంటి మెజర్స్ అనేవి తీసుకోవాలి దీన్ని అరికట్టాలంటే అని చెప్పి ఇచ్చారు. సో ఆల్రెడీ మనకి ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కెవెంజర్స్ అండ్ దేర్ రీహాబిలిటేషన్ యాక్ట్ 2013 అనేది ఉంది. దాన్ని క్లియర్గా ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ అలాగే 2023లో మనకి ఒక స్కీమ్ స్టార్ట్ చేశారు, నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. సో ఈ శానిటేషన్ అంతా కూడా మెకనైజ్ చేయాలి, అలాంటి ఎకోసిస్టమ్ క్రియేట్ చేయడానికి ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేసింది 2023లో. సో స్టిల్ 2024 పార్లమెంట్ రిప్లై చూస్తే మనకి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ దిస్ పీపీఈ కిట్స్ సరిగ్గా లేవు వాళ్ళకి. సో ఈ హజార్డస్ క్లీనింగ్ నేషన్ వైడ్ చేస్తున్నప్పటికీ లాట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కానీ సో పీపీఈ కిట్స్ అంటే ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేది వాళ్ళకి లేదు సరిగ్గా. అండ్ వాళ్ళకి హెల్త్ కార్డ్స్ సరిగ్గా లేవు. సేఫ్టీ వర్క్షాప్స్ అనేవి క్రియేట్ చేయాలి యాక్చువల్గా. సో అవి కూడా చేయట్లేదు. అకార్డింగ్ టు దిస్ స్కీమ్స్ ప్రకారం చేయాలి. సో సేఫ్టీ వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేయట్లేదు. సో ఒడిశాలో చూస్తే మనకి జస్ట్ ఇన్ 2 states ఒడిశాలోనే కొంతమందికి పీపీఈ కిట్స్ అనేవి ఉన్నాయి. అండ్ అలాగే చెన్నైలో చూస్తే మనకి తమిళనాడులో డీస్లడ్జింగ్ వెహికల్స్ అనేవి అంటే రోబోటిక్ వెహికల్స్ అనేవి వాళ్ళకు ఉన్నాయి ఈ మ్యాన్ హోల్స్ క్లీన్ చేయడానికి. సో ఎక్సెప్ట్ దీస్ టూ స్టేట్స్, మిగతా అన్ని స్టేట్స్కి కానీ ఓవరాల్ ఇండియా చూస్తే మనకి సరైన ఎక్విప్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని చెప్పి ఇచ్చారు ఇక్కడ. సో ఇది రావాలి అంటే మనకి టెక్నాలజీ అండ్ పొలిటికల్ విల్ డెఫినెట్లీ ఉండాలి మనకి డిజైర్డ్ రిజల్ట్ కావాలి అంటే. సో ఇండియాస్ రియల్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ మనకి? రియల్ ప్రాబ్లమ్ ఈజ్ నథింగ్ బట్ పాలసీస్ ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి కానీ ఎన్ఫోర్స్మెంట్ లేదు. ఇండియాస్ రియల్ ప్రాబ్లమ్ ఈజ్ ఎన్ఫోర్స్మెంట్. సో ఇండస్ట్రీ మెంబర్స్ అందరూ కూడా ఈ అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రోబోటికల్లీ క్లీన్ చేయడానికి ఒక ఆపరేటర్ ట్రైనింగ్ని ఎక్స్పాండ్ చేయాలి, క్యాపిటల్ సబ్సిడీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి ఇట్లాంటి మెషిన్స్ని ప్రొక్యూర్ చేయడానికి. సో ఈ నమస్తే స్కీమ్ ప్రకారం చూస్తే జస్ట్ 14 crores రూపీస్ మాత్రమే రిలీజ్ చేశారు. అది ఒక్క మేజర్ సిటీలో కూడా ఈ మెకనైజ్ చేయడానికి అంటే సివర్ క్లీనింగ్ ఏదైతే ఉందో దాన్ని మెకనైజ్ చేయడానికి సరిపోదు. సో ఆ ఫండ్స్ అనేవి క్లియర్గా రావట్లేదు. అండ్ ఏదైనా వర్కర్ కానీ చనిపోతే సో అందులో ఎవరైతే లీస్ట్ అంటే లోవర్ ర్యాంకింగ్ ఎవరైతే సూపర్వైజర్ ఉంటారో వాళ్ళని బుక్ చేస్తున్నారు కేసెస్లోనే. సో అది లేదంటే పోలీసులు దాన్ని ఒక డెత్ యాక్సిడెంట్ కింద దాన్ని నోట్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే 2/3 ఆఫ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అందులో దళిత్స్ ఎక్కువగా ఉంటున్నారు. వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్యాకేజెస్ సరిగ్గా ఇవ్వట్లేదు, హౌసింగ్ ప్రొవైడ్ చేయడం, స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడం వాళ్ళ పిల్లలకి. సో అవి సరిగ్గా జరగట్లేదు. అండ్ విమెన్ కూడా లాట్ ఆఫ్ విమెన్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ స్వీప్ డ్రై లిటరెన్స్ని క్లీన్ చేయడానికి లాట్ ఆఫ్ విమెన్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో వాళ్ళకి ఈవెన్ దే ఆర్ రిసీవింగ్ లెస్ పాలసీ అటెన్షన్. సో పాలసీలో వాళ్ళకి సరైన అటెన్షన్ అనేది లేదు. సో అదర్ మెజర్స్లో ఒక భాగంగా చూస్తే మనకి అర్బన్ లోకల్ బాడీస్ డెఫినెట్లీ ఈ సివర్ క్లీనింగ్ అండ్ అలాగే లైసెన్స్డ్ ట్రేడ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఈ ఎవరైతే క్లీనింగ్ చేస్తారో వాళ్ళకి లైసెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అండ్ అలాగే ఎవరైతే వితౌట్ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఇట్లాంటి వర్కర్స్ని వాళ్ళు హైర్ చేసుకొని ఈ వర్క్ అనేది చేపిస్తారో వాళ్ళకి కాగ్నైజబుల్ అఫెన్స్ కింద దాన్ని మనం ట్రీట్ చేయాలి. అండ్ అలాగే ఈ మిషన్స్ని ఎవరైతే ఈ వర్కర్స్ ఎవరైతే ఆపరేట్ చేస్తారో వాళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేయడం కానీ అండ్ అలాగే గ్యారెంటీడ్ కాంట్రాక్ట్స్ మున్సిపాలిటీస్ దగ్గర నుంచి వాళ్ళకి ఇప్పించాలి. సో దట్ దే కెన్ గెట్ బ్యాక్ దట్ లోన్ అమౌంట్, రీపే దట్ లోన్ అమౌంట్. అండ్ అలాగే వాళ్ళకి కూడా ఒక సస్టైనబుల్ లైవ్లీహుడ్ అనేది క్రియేట్ అవుతుంది దానివల్ల. అండ్ ఫైనల్లీ చూస్తే మనకి సెప్టిక్ ట్యాంక్ డీస్లడ్జింగ్ ఏదైతే ఉందో సో అది మనకి స్వచ్ఛ భారత్ రూరల్ బడ్జెట్ కింద అండర్ దాట తీసుకురావాలి. అండ్ అలాగే నమస్తే ప్రొఫైలింగ్ ఎక్స్పాండ్ చేయాలి, గ్రామ పంచాయత్స్కి కూడా ఎక్స్పాండ్ చేయాలి. అది ఇప్పటి వరకు చూస్తే మనకి అది అర్బన్ వరకే ఉంది. సో అది గ్రామ పంచాయత్స్కి కూడా ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి అపాయింట్మెంట్స్లో వెరీ ఇంపార్టెంట్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఇది మనకి సన్సద్ టీవీ CEO కింద ఉత్పల్ కుమార్ సింగ్ వాజ్ అపాయింటెడ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఆపోజిషన్ టు ఆప్ట్ ఫర్ కన్సెన్సస్ క్యాండిడేట్ ఇన్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అన్లైక్ 2022. సో 2022లో ఆపోజిషన్ నుంచే ఎలక్షన్ క్యాండిడేట్ని నుంచోబెట్టారు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో. కాకపోతే ఇప్పుడు ఆపోజిషన్ ఆలోచిస్తుంది ఎందుకంటే కన్సెన్సస్ క్యాండిడేట్ అంటే ఒక అగ్రిమెంట్తో అంటే ఎలక్షన్స్ లేకుండా ఒక అగ్రిమెంట్ ఆపోజిట్ ఎవరైతే రూలింగ్ పార్టీ ఉన్నారో అండ్ అలాగే ఆపోజిషన్ ఉందో సో ఇద్దరు కూడా కన్సెన్సస్గా అంటే డిస్కస్ చేసుకొని ఇద్దరు డిస్కస్ చేసుకొని ఎవరో ఒకరిని వైస్ ప్రెసిడెంట్ కింద జస్ట్ ప్రపోజ్ చేయడానికి సో వితౌట్ అన్ ఎలక్షన్ ఒక కన్సెన్సస్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడానికి ఆలోచిస్తుంది ఆపోజిషన్ కూడా. 2022లో అయితే వాళ్ళు ఆపోజిషన్ నుంచి ఒక క్యాండిడేట్ని నించోబెట్టారు. అండ్ అలాగే మనం ఆల్రెడీ చూసాం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కింద యాక్ట్ చేస్తారు. సో దాని ఆర్టికల్ కూడా నిన్న కామెంట్ సెక్షన్లో వెరీ గుడ్ చాలామంది కామెంట్ చేశారు. అండ్ ఈరోజు మనకి క్వశ్చన్ చూస్తే మనకి మన యూనియన్ లా మినిస్టర్ ఎవరో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి PM మాల్దీవ్స్ ట్రిప్ సిగ్నల్స్ ఇంప్రూవ్డ్ టైస్. సో 60th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్కి టుమారో మనకి July 26న సో ప్రైమ్ మినిస్టర్ మోదీ మాలే వెళ్ళబోతున్నారు. సో దట్ అక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో హీ విల్ టేక్ పార్ట్. అండ్
అండ్ అలాగే మనకి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ చూస్తే మనకి మొహమ్మద్ ముయిజు. అండ్ ఈయన అధికారంలోకి వచ్చినప్పుడు ఇండియా అవుట్ క్యాంపెయిన్ అనేది చేశారు. కానీ దాని తర్వాత మళ్ళీ మన ఇద్దరం ఇండియాకి అండ్ అలాగే మాల్దీవ్స్ మధ్య రిలేషన్స్ అనేవి మళ్ళీ బిల్డ్ అవుతూ వచ్చాయి. వాళ్ళ మీటింగ్ ఇంతకుముందు COP28 క్లైమేట్ సమ్మిట్లో UAEలో జరిగినప్పుడు సో బైలేటరల్ మీటింగ్ అనేది ఇద్దరికి జరిగింది. అంటే ఇండియా అండ్ ఇండియా అండ్ మాల్దీవ్స్కి జరిగింది బైలేటరల్ మీటింగ్ COP28 క్లైమేట్ సమ్మిట్లో భాగంగా. సో అప్పటి నుంచి కూడా మళ్ళీ రివైవ్ అవుతూ వచ్చాయి. అండ్ అలాగే దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత 2024 ఆ టైంలో బాయ్కాట్ మాల్దీవ్స్ అని చెప్పేసి లక్షద్వీప్ని ఆల్టర్నేటివ్గా మాల్దీవ్స్ చాలామంది మన ఇండియన్ టూరిస్టులు వెళ్తూ ఉంటారు. సో మాల్దీవ్స్ లాట్ ఆఫ్ డిపెండెన్స్ ఆన్ దిస్ టూరిస్ట్ ఇన్కమ్. సో దానికి ఆల్టర్నేటివ్గా లక్షద్వీప్ని ప్రమోట్ చేస్తూ సో అప్పుడు క్యాంపెయిన్ కూడా జరిగింది. సో ఆఫ్టర్ దట్ సమ్ సెట్ బ్యాక్స్ మళ్ళీ ఈ రిలేషన్స్ అనేవి రివైవ్ అవుతూ వచ్చాయి అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇండియా UK ట్రేడ్ డీల్ లైక్లీ టు బూస్ట్ ఫార్మ్ ఎక్స్పోర్ట్ గ్రోత్ బై 20%. ఇక్కడ డేటా పాయింట్ ఇంపార్టెంట్ మనకి, ఆల్రెడీ మనం దీని గురించి క్లియర్గా డిస్కస్ చేస్తాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి మళ్ళీ అపాయింట్మెంట్స్లో వెరీ ఇంపార్టెంట్ డెఫినెట్లీ, ఎందుకంటే ఇదే ఒక ఎకానమీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI చైర్మన్ కింద అజయ్ సేత్ వాజ్ అపాయింటెడ్. సో ఈయన 3 ఇయర్ టర్మ్ అంటే 3 years పాటు వర్క్ చేస్తారు. సో యాజ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ IRDAI అజయ్ సేత్ వాజ్ అపాయింటెడ్. సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి BCCI టు హోస్ట్ ఏషియా కప్ అయిన UAE ఇన్ సెప్టెంబర్. సో UAEలో జరగబోతుంది ఏషియా కప్, క్రికెట్కి సంబంధించింది ఏషియా కప్ BCCI హోస్ట్ చేయబోతుంది సెప్టెంబర్లో UAEలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి యునైటెడ్ IOA ఇన్సిస్ట్ ఆన్ వర్కింగ్ టుగెదర్ ఇన్ పుష్ ఫర్ 2036 ఒలింపిక్స్. సో 2036 ఒలింపిక్స్ కోసం యునైటెడ్గా పనిచేయాలి IOA అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అని చెప్పేసి ఇట్ ఈస్ వర్కింగ్ టుగెదర్, యునైటెడ్లీ వర్క్ చేస్తుంది. సో 2036 ఒలింపిక్స్కి ఇండియా హోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఇక్కడ IOA ప్రెసిడెంట్ చూస్తే మనకి PT ఉషా. అండ్ అలాగే ఇక్కడ చూస్తే యంగ్ ఉన్నతి హూడా. సో ఈవిడ 2 time ఒలింపిక్ మెడలిస్ట్ అయినటువంటి ఇండియన్ బ్యాడ్మింటన్ స్టాల్వర్ట్ PV సింధుని బీట్ చేసింది. సో ఈ క్వార్టర్ ఫైనల్ ఎంటర్స్ సో దట్ ఈ సూపర్ 1000 ఈవెంట్లో ఫర్ ద ఫస్ట్ టైం క్వార్టర్ ఫైనల్కి ఎంటర్ అవనుంది ఉన్నతి హూడా. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్ రిలేటెడ్ స్పోర్ట్ ఇంపార్టెంట్ కదా. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఒక న్యూ పర్సన్ అని చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ యంగ్ ఉన్నతి హూడా రిలేటెడ్ టు బ్యాడ్మింటన్. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేస్తాం. సో వీడియో మీకు డెఫినెట్లీ నచ్చితే గివ్ ఇట్ ఎ లైక్ అండ్ అలాగే డూ కామెంట్ అండ్ దాట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.